వైసీపీ వాళ్ళు తెగించారా? లేకపోతే వైసీపీ వాళ్ళ మీద దొంగ కేసులు ఎక్కువ పెడుతున్నారా? ఇప్పుడు సాక్షి చూస్తేనేమో వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు కొట్టారుంది. ఈనాడు చూస్తేనేమో టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళు కొట్టారని ఉంది. పరస్పర ఘర్షణల్ని వైసీపీ దాడిగా చూపెడుతున్నారా? లేకపోతే వైసీపీ మీద దాడిని ఇటు వైసీపీ వాళ్ళే దాడి చేసినట్టు చూపెడుతున్నారా? ఇది అర్థం కాని పరిస్థితుంది. నిజంగా వైసీపీ వాళ్ళే తిరగబడి కొడుతున్నారు, లేకపోతే దాడులు చేస్తున్నారు అంటే కనుక వాళ్ళకి భయం పోయి ధైర్యం ఎక్కువ వచ్చినట్టు. లేదు, వాళ్ళ మీద ఇట్లాంటి కేసులు మాత్రమే పెడుతున్నారు అంటే కనుక ఇంకా అణచివేత చేస్తున్నారు, రెడ్ బుక్ పెరిగిపోయింది, గ్రౌండ్ లెవెల్లో వన్ సైడెడ్ పోలీసింగ్ ఉంది అన్నటువంటిది అర్థం. ఇది ఆయా ప్రాంతాల్లో అక్కడ జరిగిన సంఘటనల కారణంగా అక్కడ ప్రజలకు తెలుసు. నిజంగా ఇదివరకటి రోజుల్లో అయితే మీడియా డీటెయిల్డ్గా బాధ్యతగా అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో ఏంటో కరెక్ట్గా అనాలిసిస్ చేసి డీటెయిల్డ్గా వార్త రాసి 2 వెర్షన్స్ ఇచ్చేది. ఇప్పుడు దిగజారిపోయిన నీచ జర్నలిజం ఉంది కాబట్టి ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీ రాసుకొస్తున్న వల్ల వైసీపీ వాళ్ళకి గాయాలైనా సరే వైసీపీ వాళ్ళే కొట్టుకున్నారని, తెలుగుదేశం వాళ్ళకి గాయమైతే వైసీపీ వాళ్ళు వచ్చి కొట్టారని రాసుకొస్తున్నారు అన్నమాట.